వెల్కమ్ టు భక్తి ఓం ఛానల్. ఈ వీడియోలో భగవంతుడు నైవేద్యం తినడు కదా, మరి నైవేద్యం ఎందుకో తెలుసుకుందామా? మన దేశవ్యాప్తంగా చాలా దేవాలయాలలో చాలామంది ప్రజలు ప్రతిరోజు భగవంతునికి పూజలు చేస్తూ ఉంటారు. అంతేకాకుండా మరికొంతమంది ప్రజలు ఇంటిలో కూడా పూజలు చేస్తుంటారు. ఏ పూజ చేసినా సరే వారు ఆరాధించే భగవంతునికి పూజ అయిపోయిన తరువాత నైవేద్యం మాత్రం అందరూ సమర్పించవలసినదే. ఎన్ని రకాల పూజలు చేసినా, ఏ పూజలో అయినా సరే ఇలా చివరికి నైవేద్యం సమర్పించాల్సిందే. దేవతలు మారుతూ ఉంటే నైవేద్యం కూడా మారుతుంటుంది. అసలు దేవుడు అనేవాడు తింటాడా లేకపోతే తినడా? నైవేద్యం ఎందుకు పెట్టాలో ఇప్పుడు తెలుసుకుందాం. నైవేద్యం భగవంతుడికి సమర్పిస్తే భగవంతుడు తినడు, కానీ పూజించే వారికి భగవంతుడిపై ఉన్న కృతజ్ఞతా భావాన్ని నైవేద్యం సూచిస్తుంది. ఈ ప్రపంచంలో మనిషి బ్రతకడానికి తినే ఆహార పదార్థాలన్నీ ప్రకృతి నుంచి వచ్చినవే. ప్రకృతిని సృష్టించి జాగ్రత్తగా కాపాడుతున్న ఆ భగవంతునికి ఈ మనిషి కృతజ్ఞతాపూర్వకంగా సమర్పించేదే నైవేద్యం. ఏ పూజలో అయినా నైవేద్యానికి ఎంతో ప్రాముఖ్యత ఉన్నది. పూట గడవని నిరుపేద నుంచి కోట్ల రూపాయలు సంపాదించిన వారి వరకు ఎవరి హోదాకు తగ్గ నైవేద్యం వారు భగవంతునికి సమర్పిస్తూనే ఉంటారు. భగవంతుడు భక్తితో ఏమిచ్చినా తీసుకునేందుకు భక్త శబరి, భక్త కన్నప్పలే నిదర్శనం. అందుకే భగవంతునికి సమర్పించిన నైవేద్యం ఎంతో రుచిగా ఉంటుంది. ఇంటిలో గమనిస్తే ఎంత శ్రద్ధగా చేసినా ఆ రుచి రాదు, కానీ ఆలయంలో స్వామి అమ్మవార్లకు సమర్పించిన తర్వాత తీసుకునే ఆ ప్రసాదం ఎంతో రుచిగా ఉంటుంది. మనిషి అనేవాడు అన్నం తినే ప్రతిసారి ఇది నేను సంపాదించినది అన్న అహంకారం ఉంటుంది. కానీ భగవంతుడికి దాన్ని అర్పించాక తినటం వల్ల అహంకారం తగ్గి అది భగవంతుడి అనుగ్రహం అన్న ఆలోచన ఉంటుంది. ఇంకా చెప్పాలంటే ఎప్పుడూ కూడా ఆహారాన్ని వృధా చేయకూడదని దీనిలో అర్థం ఉంది. ఎందుకంటే ఎంతోమంది ప్రజలు ప్రపంచవ్యాప్తంగా ఆకలితో చనిపోతున్నారు. మీకు ఏమైనా సందేహాలు ఉంటే దయచేసి కామెంట్ సెక్షన్లో తెలియజేయండి. మీకు ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, అలానే సబ్స్క్రైబ్ కూడా చేసుకోండి.